హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆరోగ్యకరమైన రుచికరమైన స్వీట్ రాగి ముద్దని చేసుకుందాం. మామూలుగా రాగి ముద్దను తినడానికి చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా స్వీట్గా చేసి పెడితే పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడి తింటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ రాగి పిండి, 1 గ్లాస్ రైస్ అండ్ బెల్లం. ముందుగా రైస్ని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 గ్లాస్ రైస్కి 6 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రైస్ని ఉడకపెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ రైస్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఇంకొక గిన్నెలో 2 కప్పుల బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి కరిగేంత వరకు ఉడకనివ్వాలి. కొంచెం బెల్లం పాకం అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. రైస్ బాగా ఉడికాక బెల్లం పాకంని వడకట్టుకొని రైస్లోకి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికాక ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాగా ఉడికేటప్పుడు 1 కప్ రాగి పిండిని వేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి రాగి పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ రాగి ముద్ద రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లో చిన్న చిన్న ముద్దలుగా చేసి నెయ్యి వేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.